నమస్తే, వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. కృష్ణ జలాలు పుష్కలంగా ఉన్న కన్నీరే దిక్కు కృష్ణపట్టికైంది. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడ్డది? తలాపున నాగార్జున సాగర్ పక్కనే అది దక్షిణాదిగా ప్రవహిస్తున్నటువంటి కృష్ణా నది ఈ ప్రాంతానికి ఉన్నప్పటికీ రైతాంగానికి ఇటు తాగునీటి కూడా కన్నీరే దిక్కవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి జలాలను ఉపయోగించడంలో ప్రభుత్వాలు అవుతుండడం, వాటిని రైతులకు సమగ్రంగా సముద్రంగా అందించకపోవడంతో ఈ ప్రాంత రైతాంగంలో కన్నీరే దిక్కవుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వేలాది ఎకరాల పంట పొలాలు నిట్ట నిలువున ఎండిపోతూ ఉన్నాయి. జంతువులకు పశుగ్రాసంగా మారి రైతన్నలు కన్నీరుతో విలవిలలాడుతున్నారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఇటువంటి పరిస్థితి ఏర్పడడం ఈ ప్రాంత రైతాంగంలో తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలు కనిపిస్తూ ఉన్నాయి. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఈ పంట పొలాలన్నీ ఎప్పుడూ లక్షలాదిగా సాగవుతుంటాయి. అటువంటి ఈ ప్రాంతంలో రెండవసారి హాలిడే ప్రకటించినప్పటికీ భూగర్భ జలాలు అవకాశం ఉన్నటువంటి బోర్లు, బావులు, ఇతరాత్ర చెరువుల సహా అవకాశం ఉన్నటువంటి రైతులు రెండో పంటగా ఈ వరి పంటను సాగు చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఒకేసారి భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోవడంతో ఎడమ కాలువకు ఎక్కడ కూడా నీటిని అందించకపోవడంతో భూగర్భ జలాలు ఇంకిపోయి వాతావరణం పూర్తిగా మారిపోవడంతో ఇక్కడ భూగర్భ జలాలు ఇంకిపోయి బోర్లన్నీ కూడా ఎక్కడికెక్కడే నిట్ట నిలువున ఎండిపోయాయి. దీంతో వరి పొలాలు చేతికొచ్చిన 6 గాలం కష్టపడి దాదాపు పంట పూర్తి స్థాయిగా పెట్టుబడులు పెట్టి ఇక వారం రోజుల్లో తమ చేతికి పంట వస్తుందని ఆనందంలో ఉన్నటువంటి రైతాంగానికి ఇది ఎంతో నిరాశను కల్పించింది. దాదాపు ఎకరానికి 40,000 నుండి సాధారణ పెట్టుబడి అయితే బోర్లు అనేక నీటి జలాలు ఇంకిపోవడంతో అనేక మంది రైతులు వరి పొలాలలో బావులు, బోర్లు తవ్వించి వేలాది రూపాయల ఖర్చు చేసి తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక ప్రధానంగా మనం చూసుకుంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటిని ఇవ్వటానికి అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు వైఖరి కారణంగానే రైతాంగానికి నిట్ట నిలువున పంట పొలాలు ఎండిపోతున్నాయనే విమర్శలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ప్రధానమైనటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు అయినటువంటి జానారెడ్డి ఇదే నియోజకవర్గంలో ప్రాతినిధ్యాన్ని వహిస్తూ ఉన్నారు గత కొంతకాలంగా. ఆయనకు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటి ఎద్దడి ఏ విధంగా ఉంది, నీటి విలువలు జలాలను ఎంతవరకు వాడుకోవచ్చను స్పష్టమైనటువంటి అవగాహన కలిగినప్పటికీ రైతాంగానికి ఇవ్వవలసిన అవసరం ఉన్నప్పటికీ వాటిపైన కాంగ్రెస్ ప్రభుత్వం మెతక వైఖరి వహిస్తుండడంతో ఇప్పుడు ఈ ప్రాంతంలోని వరి పొలాలు నిట్ట నిలువున నిండిపోయి రైతాంగం తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం కనిపిస్తూ ఉంది. రైతులను ఆధారంగా చేసుకొని ఇక్కడ అనేకమైనటువంటి వ్యాపారాలు కూడా కొనసాగుతూ ఉంటాయి. మిల్లులు కానీ అనేకమైనటువంటి అన్ని వ్యాపారాలు కూడా రైతాంగం పైనే ఆధారపడి ఉంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా కరువును ఎదురు చూసే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద కృష్ణపట్టి ప్రాంతంలో చుట్టూ నది జలాలు ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో తీవ్రమైనటువంటి నీటి ఎద్దటి ఏర్పడే అవకాశం కూడా స్పష్టంగా కనిపించడం, వేలాది రూపాయల నష్టానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఎన్నోసార్లు రైతాంగం కోరుతూ ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్ ఉన్నప్పుడు కూడా గత వేసవి కాలంలో కానీ అంతకుముందుకు కాలంలో కానీ డెడ్ స్టోరేజ్కి నాగార్జున సాగర్ ఉన్నప్పటికీ కూడా నీటిని రైతుల యొక్క పంటను తడపడానికి ఇచ్చినటువంటి సందర్భాలు కొల్లాలుగా ఉన్నాయి. కానీ దున్నపోతు మీద నీళ్లు చల్లినట్టుగానే కాంగ్రెస్ వ్యవహరిస్తుందనే విమర్శలు రైతాంగం నుండి వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎన్నిసార్లు విన్నవించినా ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరు కూడా స్పందించకపోవడం రైతులు తీవ్రమైనటువంటి నిరాశకు గురవుతూ ఉన్నారు. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా రైతాంగము కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఈ రానున్నటువంటి ఎన్నికల్లో వారి యొక్క ప్రతాపాన్ని చూపిస్తారనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తూ ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి గతంలో రైతు బంధు లాంటి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాదని కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు హక్కును వినియోగించుకున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము నీటిని ఇవ్వడంలో తీవ్రమైనటువంటి వైఖరిని
రైతాంగ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తూ ఉంది. మద్దతు ధర కల్పిస్తామంటూ హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఇప్పటి వరకు అటువంటి ఊసే లేదని, కనీసం పంట పండడానికి నీరు కూడా అవసరం ఉన్నా ఇవ్వడం లేదని తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపిస్తూ ఉంది రైతాంగంలో. నాగార్జున సాగర్ నియోజకవర్గంతో పాటు మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో పంటలను సాగు చేశారు. పంటలు నిట్ట నిలువున ఎండిపోతూ ఉన్నాయి. అనేక గ్రామాల్లో తమ యొక్క ఇంటిలో ఉన్నటువంటి నీటిని తీసుకెళ్లి పంటను తడుపుకుంటూ రోజులు గడుపుతా ఉన్నారు రైతాంగం. భూగర్భ జలాలు ఏమనైతాయని నాగార్జున సాగర్లో నిల్వగా ఉన్నటువంటి నీటిని కుడి కాలువ ద్వారా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వారికి గత వారం రోజులుగా ఇస్తా ఉన్నారు. ఇప్పటికి 3 టీఎంసీల నీటిని వారు తరలించుకుపోతా ఉన్నారు. ఇక ఎక్కడో ఉన్నటువంటి పాలేరు, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పాలేరుకు తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ ఉన్నటువంటి నీటిని తీసుకెళ్లి అక్కడ చెరువులను నింపుకోవడం జరిగింది. అక్కడ తాగునీటి కోసం, సాగునీటి కోసం, ఆయన వాడుకోవడం కోసం ఇక్కడ నుంచి ఇదే ఎడమ కాలువ ద్వారా నీటిని తరలించుకుపోయారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి, ఇక్కడ ఎడమ కాలువ కింద ఉన్నటువంటి కుంటలు కానీ, చెరువులు కానీ ఏవి కూడా నింపకపోవడంతో తీవ్రమైనటువంటి ఎద్దడి ఏర్పడతా ఉంది. భూగర్భ జలాలు మొత్తం కూడా ఇంకిపోయి తీవ్రమైనటువంటి నీటి ఎద్దడితో రైతాంగం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇటు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పట్టించుకోవడం లేదు, ఇటు కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పట్టించుకోకపోవడంతో ఈ ప్రాంత రైతాంగం తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతూ ఉంది. వీరిని వెంటనే స్పందించి వారికి ఎడమ కాలువ ద్వారా నీటిని అందించి ఈ పంట పొలాలు, ఎండిపోతున్నటువంటి పంట పొలాలకు వెంటనే రక్షణ కల్పించి రైతాంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత రేవంత్ సర్కార్ పైనే ఉంది. అందరూ కూడా వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతో పెట్టుబడులు పెట్టినటువంటి రైతాంగం తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూస్తూ ఉన్నారు ఈ కృష్ణపట్టి ప్రాంతంలో. ఇటువంటి సందర్భాల్లో పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి సీఎం రేవంత్ రెడ్డి అంటూ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. రైతాంగం అంతా కూడా కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. ఈ ప్రాంత రైతాంగం అంతా వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేస్తుంది బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్.